నార్సిసిస్టిక్ పీపుల్ ద మోస్ట్ డేంజరస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ లైన్ లో ఎలాంటి ఎగ్జాగరేషన్ లేదు. వీళ్ళు ఒకరిని చంపగలరు కానీ వాళ్ళ మీద ఒక్క కేసు కూడా పడదు. రిలేషన్షిప్ లో మిమ్మల్ని టార్చర్ చేస్తారు, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి వాళ్ళతో చాలా కైండ్ గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు మనుషుల ఎమోషన్స్ తో గేమ్స్ ఆడతారు కానీ మీరు వాళ్ళంటే పడి చచ్చిపోతారు. ఇక్కడ ఇంకా డేంజరస్ థింగ్ ఏంది అంటే వీళ్ళు టార్గెట్ చేసేది శత్రువులను, వాళ్ళంటే నచ్చని మనుషులను కాదు. వీళ్ళు టార్గెట్ చేసేది వాళ్ళంటే ఎంతగానో ఇష్టపడే మనుషులని, వాళ్ళకి సపోర్ట్ చేసే మనుషులని, వాళ్ళ కోసం ఎక్కడి దాకానైనా వెళ్ళే మనుషులని. మీ లైఫ్లో కూడా ఇలాంటి మనుషులు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళు ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నా మీరు వాళ్ళని గుర్తుపట్టలేరు. అసలు వాళ్ళు ఇంత డేంజరస్ మనుషులని ఇమాజిన్ కూడా చేసుకోలేరు. నేను ఈ వీడియో చేస్తున్నది పక్క దేశం వాళ్ళ గురించో, ఎవరో మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించో కాదు. మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళ గురించి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ లైఫ్లో ఉన్నది నార్సిసిస్టిక్ మనుషులా, నార్మల్ మనుషులా అని ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క మనిషి ఒక్కోలా ఉంటారు, ఒక్కోలా ఆలోచిస్తారు, ఒక్కోలా బిహేవ్ చేస్తారు. అది ఫ్యాక్టే. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతి ఒక్కరు నార్మల్ మనుషులని కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ us who are dealing with serious mental disorders. They can harm you, insult you, break you mentally and even push you towards suicide. Still they look absolutely normal, but they are not normal people. Let's talk about most intelligent, most charming, most attractive and the most dangerous people, narcissistic పీపుల్. ఎవరైతే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అనే ఒక మెంటల్ డిసార్డర్ పెట్టుకొని చూడడానికి నార్మల్ గా కనిపిస్తారో వాళ్ళే ఈ నార్సిసిస్టిక్ పీపుల్ ఆర్ నార్సిసిస్ట్. ఒకవేళ ఈ డిసార్డర్ మీకు ఉన్నా, మీ పేరెంట్స్ కి ఉన్నా, మీ పార్ట్నర్ కి ఉన్నా, మీరు వాళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నా వాళ్ళకి ఒక డిసార్డర్ ఉంది అని మాత్రం మీకు అర్థం కాదు. బికాస్ ఎవ్వరు ఎలా ఉన్నా మనం వాళ్ళని నార్మల్ మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి. జస్ట్ బికాస్ వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ లేనంత మాత్రాన వాళ్ళు నార్మల్ మనుషులు అయిపోరు. అయితే వీళ్ళు సైకోపాత్స్ లాగా ఎలోన్ గా ఉండడానికి, ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడే మనుషులు కాదు. దే ఆల్వేస్ నీడ్ పీపుల్ టు బీ విత్. వాళ్ళ రియల్ ఫేస్ ముందే చూపిస్తే ఎవ్వరు వాళ్ళతో కలిసి ఉండరు కాబట్టి ఒకరితో కలిసి ఉండడానికి ఒక ట్రిక్ ప్లే చేస్తారు. దాని పేరే ర్యాట్ ట్రాప్. వాళ్ళు బిగినింగ్ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ లో ఓవర్ గా లవ్, కేర్, ప్రామిసెస్, అటెన్షన్ అన్నీ ఇస్తారు. లిటరలీ వీళ్ళని మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇన్ని రోజులు ఇంత మంచి మనిషిని ఎలా మిస్ అయ్యాన్రా బాబు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. మీకు నచ్చినట్టు ఉంటారు, నచ్చినట్టు చేస్తారు. మీకు బాధ వస్తే వాళ్ళే సఫర్ అవుతారు, ప్రాబ్లం వస్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. నీకు నేనున్నా, నీతోనే నేనుంటా అని నమ్మిస్తారు. ఇంతకన్నా బెటర్ పర్సన్ లైఫ్లో చూడలేమనేలా ఉంటారు. ఎప్పుడైతే మీరు వాళ్ళతో క్లోజ్ అవుతారో, ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతారో, వాళ్ళని నమ్ముతారో, వాళ్ళు లేకుండా ఉండలేను అని ఫీల్ అవుతారో అప్పుడు రియల్ ఫేస్ రివీల్ అవుతుంది. ఎలుకకి మనం బిస్కెట్ పెట్టేది అది బిస్కెట్ తినాలని కాదు, ట్రాప్ లో పడాలి అని. వాళ్ళు చేసేది కూడా సేమ్ టు సేమ్. ఒక్కసారి మీరు బిస్కెట్ తిన్న తర్వాత లోపల నుండి బయటికి రాలేరు, లోపల ఉండలేరు. మీ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళకి నచ్చినట్టు మిమ్మల్ని మార్చుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఒక మనిషి ఎందుకు కావాలో తెలుసా? ఎందుకు వెంటపడి మరి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటున్నారో తెలుసా? వాళ్ళ కోరికలని తీర్చుకోవడానికి, వాళ్ళ ట్రేట్స్ ని చూపించడానికి, ట్రేట్స్ ని చూపించి సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ పొందడానికి. వాళ్ళ ట్రేట్స్ అన్ని చూపించినాక మీ సిచ్యువేషన్ ఎలా ఉంటదని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అంత హారబుల్గా ఉంటది. లెట్స్ టాక్ అబౌట్ నార్సిసిస్టిక్ ట్రేట్స్. ట్రేట్ నెంబర్ 1, కాన్స్టెంట్ అడ్మైరేషన్. వీళ్ళని ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా పొగుడుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్సిసిస్టిక్ అమ్మాయితో రిలేషన్లో ఉన్నారనుకోండి. ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా పొగడాలి. నీకోసమే ఈ డ్రెస్ తయారు చేసిరని చెప్పాలి. ఏ డిసిషన్ తీసుకున్నా వావ్ సూపర్ ఫెంటాస్టిక్ అని కాన్స్టెంట్గా పొగుడుతూనే ఉండాలి. అసలు భూమి మీద నువ్వు తప్ప ఇంకెవ్వరు మనుషులే కాదు, నువ్వే తురుం అని కిరీటం పెట్టాలి. బట్ ఒకవేళ వాళ్ళని పొగడలేదనుకో వాళ్ళ ఈగో డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ రియల్ ట్రేట్స్ బయటికి వస్తాయి. ఆ అమ్మాయి నిన్ను ఐదర్ వేరే పాయింట్ మీద గొడవ స్టార్ట్ చేసి టార్చర్ చేస్తుంది, లేకపోతే వేరే టోన్ని సెట్ చేసుకొని వానితోని పొగిడించుకుంటుంది.
కానీ ఏదైనా చేసి పొగడ్తలున్న ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతుంది. రిలేషన్షిప్ లోనే కాదు, ఈవెన్ పేరెంట్స్ లో కూడా నార్సిసిస్టిక్ పేరెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో నార్సిసిస్టిక్ ఫాదర్ ఉంటే ఆయన చెప్పిన ప్రతి మాటని కరెక్ట్ అని జస్టిఫై చేయాలి. అది రాంగ్ డిసిషన్ అయినా కానీ, వర్స్ట్ డిసిషన్ అయినా కానీ, ఏది అన్నా కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి అది కరెక్ట్ అని చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే నాకు ఇంట్లో రెస్పెక్ట్ లేదు, వాల్యూ ఇవ్వడం లేదు, నాకే రిటర్న్ ఆన్సర్ ఇస్తున్నారని వాళ్ళని గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయడానికి ఇల్లుని హెల్ లాగా మారుస్తారు. బికాస్ వాళ్ళకి పొగడ్తలు, నేనే రైట్ అని ఫీల్ అవ్వడం, అందరికంటే నేనే గ్రేట్ అని మురిసిపోవడం, ఇవన్నీ లేకపోతే వాళ్ళు ఉండలేరు. ట్రేట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ జెన్యూన్ ఎంపతి. ఈ నార్సిసిస్టిక్ పీపుల్ కి ఎంపతి అనే క్వాలిటీ అస్సలు ఉండదు. నేను అంటుంది ఎంపతి, నాట్ సింపతి. దోస్ టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్డ్స్. ఈ నార్సిసిస్టిక్ వాళ్ళు మీరు ఎంత సఫర్ అవుతున్నా ఈ ప్రాబ్లమ్ ని ఒక మ్యాజికల్ పోయిటరీలా ఎక్స్ప్లెయిన్ చేసిన సమానంలా చూస్తారు. బికాస్ వాళ్ళు మీ ప్లేస్ లో ఉండి ఏ సిచ్యువేషన్ ని చూడలేరు, చూడాలి అని కూడా అనుకోరు. మీ క్లోజ్ పీపుల్ ఎవరైనా చనిపోయినా మీరు ఎంత బాధపడుతున్నారని వాళ్ళు ఆలోచించరు. ఈ బాధని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు. అది వాళ్ళ నేచర్. వాళ్ళ డిక్షనరీలో ఎంపతి అనే వర్డే ఉండదు, కానీ మీ డిక్షనరీలో మాత్రం ఫస్ట్ పేజీలో ఉండాలి. ఎలా అంటే, నువ్వు వాళ్ళ కోసం 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయినా నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తారు అన్నట్టు చూస్తారు. అదే వాళ్ళు నీ కోసం ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటా వచ్చినా నువ్వుగా వాళ్ళ కోసం లైఫ్ లాంగ్ స్లేవరీ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. దే ఎక్స్పెక్ట్ ఎంపతి ఫ్రమ్ అదర్స్, బట్ దే నెవర్ గివ్ ఇట్ బ్యాక్. థర్డ్ ట్రేట్, బ్లేమ్ షిఫ్టింగ్. వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మీ మీదగా తీసుకొస్తారు. నీ నార్సిసిస్టిక్ పార్ట్నర్ని నువ్వు రెడ్ హ్యాండెడ్ గా వేరే వాళ్ళతో హోటల్లో పట్టుకున్నా నువ్వు వాళ్ళని అనుమానించి పట్టుకున్నావు కాబట్టి నీదే తప్పు అంటారు. నీ వల్ల ఇట్లా చేస్తున్నా అంటారు. యాక్చువల్ గా నువ్వు అనుమానించే మనిషి కూడా కాకపోవచ్చు, ఆ రోజు వాళ్ళే నీకు తెలియకుండా హింట్ ఇవ్వచ్చు. బట్ ఆ టైంకి నిజంగానే నీ వల్లనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకోని నువ్వే సఫర్ అవుతావు. నీ వల్లనే ఇట్లా చేస్తున్నా నిన్ను బ్లేమ్ చేసినాక నువ్వు వాళ్ళని ఏమని క్వశ్చన్ అడుగుతావు? నువ్వు ఏం అడగలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా జస్టిఫై అవ్వక ఇంకేమైతుంది? వాళ్ళకి కావాల్సింది నీ కంపానియన్షిప్ కాదు, వాళ్ళు చేసిన ప్రతిదీ రైట్ అని ఫీల్ అవ్వడం. అది చీటింగ్ అయినా, అబద్ధాలైనా, ఇంకా ఏది అయినా. వీళ్ళు ఏ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉంటారంటే, వాళ్ళు ఎంత మందితో కలుసున్నా నువ్వు అది కరెక్ట్ అని ఫీల్ అవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మల్టిపుల్ ట్రాక్స్ ని ఎంకరేజ్ చేయాలి. అది వాళ్ళకి మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్. ట్రేట్ నెంబర్ 4, ఎక్స్‌ప్లాయిటేటివ్ బిహేవియర్. నార్సిస్టిక్ పీపుల్ ఎవరితో అయినా సరే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉంటారు. నెవర్త్లెస్ మాట్లాడినప్పుడు మాత్రం రోజు నిద్రపోకుండా నీ గురించి ఆలోచిస్తున్నా అన్నట్టు మాట్లాడతారు. అది కూడా జస్ట్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. వాళ్ళు ఏ రిలేషన్షిప్ లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలతో ఉన్నా, ఏది జెన్యూన్ గా ఉండదు. వాళ్ళకి మీ మీద ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్. వాళ్ళు మీకు ఎంత క్లోజ్ అయినా ఒక్కసారి వాళ్ళకి మీతో అవసరం లేదు అనిపిస్తే మాత్రం ఇట్లా వదిలేస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడరు. నువ్వు వాళ్ళ వల్ల బాధపడుతున్నా, రోగం వచ్చినా, చచ్చిపోయినా వెనక్కి తిరిగి మాత్రం చూడరు. బట్ అదే వాళ్ళకి ఏదైనా మీతో అవసరం ఉంటే మాత్రం, మీకు జస్ట్ ఒక కోల్డ్ వచ్చినా కూడా అపోలో హాస్పిటల్కి అంబులెన్స్ లో తీసుకుపోతారు. ఇదంతా ఒక వెల్ ప్లాన్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ట్రేట్ నెంబర్ 5, ఆర్గ్యుమెంట్స్. నార్సిసిస్టిక్ పీపుల్ కి గొడవలంటే పిచ్చిష్టం. చిన్న చిన్న విషయాలకి గొడవలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు గొడవ జరుగుతుంది, ఎక్కడికి పోతుంది అసలు ఏం అర్థం కాదు. అక్కడ అసలు ఇష్యూయే ఉండదు, కానీ పెద్ద గొడవ జరుగుతుంది. ఏడుస్తారు, ఆగమాగం చేస్తారు, లాస్ట్కి ఆర్గ్యుమెంట్లో విన్ అవుతారు. ఒకవేళ విన్ అవ్వకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ అనే ఒక వెపన్ వాడతారు. కొన్ని రోజులు మీకు అవైలబుల్గా లేకుండా మీ మైండ్తో గేమ్స్ ఆడతారు. అప్పుడు మీరు ఏం చేయాలి? పోయి నాదే తప్పు అని చెయ్యని తప్పులకి సారీలు చెప్పాలి. ఈ నార్సిసిస్టిక్ పీపుల్కి సార్ట్ అవుట్లు, సొల్యూషన్లు ఇలాంటివి ఏవి ఉండవు, ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళకి బీయింగ్ రైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ ఫేర్. ట్రేట్ నెంబర్ 6, ఇది కొంచెం సెన్సిటివ్ టాపికే, బట్ ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. బికాస్ మై ఛానల్ నేమ్ ఈస్ ట్రూత్ ఇంజెక్షన్ తెలుగు. ట్రేట్ నెంబర్ 6, సూసైడ్ థ్రెట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నార్సిస్టిక్ పీపుల్ సూసైడ్ చేసుకోరు, కానీ సూసైడ్ థ్రెట్ ని ఒక వెపన్ లా వాడుకుంటారు. నిజంగా సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్ వచ్చి కాదు, ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడానికి. ఎవరైనా కాల్ చేసి
సూసైడ్ చేసుకుంటా అని చెప్తే అది ఎంత హారబుల్గా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఆ భయాన్ని మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఒక వెపన్ లాగా యూజ్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టు మీరు ఉండకపోతే, వాళ్ళు అనుకున్నట్టు మీ లైఫ్లో స్క్రీన్ ప్లే రన్ అవ్వకపోతే, వాళ్ళు చెప్పింది మీరు నమ్మకపోతే, నేను సూసైడ్ చేసుకుంటా, చచ్చిపోతా అనే స్టేట్మెంట్స్ని వాడుకొని మీ మైండ్లో ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. మీరు ఒక్కసారి వాళ్ళు నిజంగా చచ్చిపోతారేమో అని భయపడ్డప్పుడు వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేసే ధైర్యం రాదు, వాళ్ళకి అగెయిన్స్ట్ గా మాట్లాడే ధైర్యం రాదు. ఇదంతా కాదని వాళ్ళని వదిలేయాలనే ఆలోచన కూడా రాదు. ఒకవేళ వదిలేస్తే మళ్ళీ చచ్చిపోతానని బెదిరిస్తారు కదా, ఇంకా ఆ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? లిటరలీ దే ఎంజాయ్ యువర్ ఎమోషన్స్. కొందరు ఫ్యాన్ కి చీర కట్టి ఫోటో పంపిస్తారు, వీడియో కాల్స్ చేస్తారు, హ్యాండ్ కట్ చేసుకుంటారు, నెయిల్ పాలిష్ తాగినమని చెప్తారు. ఏదన్నా చేసి మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అదే వాళ్ళ టార్గెట్. వాళ్ళ ఈగో కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఈ నార్సిసిస్టిక్ పీపుల్ ఏ లెవెల్కైనా మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఏమైపోతున్నా పట్టించుకోరు. దే ఆర్ ద మోస్ట్ కన్నింగ్, ఈగోయిస్టిక్, సెల్ఫ్ సెంటర్డ్ అండ్ unempathic people. That's why they are the most dangerous people in the world. ఎంత చేసినా గానీ they are fucking pro at maintaining good person image. వాళ్ళ రికార్డ్స్ లో ఎక్కడ ఏ బ్యాడ్ ఇమేజ్ లేకుండా ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రాసి పెట్టుకుంటారు. వాళ్ళ సైడ్ వర్షన్ కనుక మీరు వింటే యూ విల్ బి షాక్డ్. They are the ones who starts everything, ends everything, and finally they are the ones who play victim card. మిస్టేక్స్ అన్ని వాళ్ళ సైడ్ పెట్టుకొని మీరు తప్పు చేస్తున్నారు అని మిమ్మల్ని నమ్మిస్తారు, వాళ్ళని వాళ్ళు నమ్మించుకుంటారు. అది వాళ్ళ టాలెంట్. ఒక్కసారి మీ లైఫ్లోకి నార్సిసిస్టిక్ పర్సన్ ఎంటర్ అయ్యారు అంటే మీ లైఫ్ ఇంత ముందులా మాత్రం ఉండదు. మీ మీద మీకు డౌట్స్ వస్తాయి, లైఫ్లో క్లారిటీ మిస్ అయిపోతారు, యాంగ్జైటీ వస్తుంది, రియాలిటీ ఏంది అబద్ధం ఏంది అని అర్థం కాదు, కాన్ఫిడెన్స్ గంగలో కలిసిపోతుంది, చెయ్యని తప్పుకి గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, జైల్లో ఉన్న ఫీలింగే వస్తుంది, మెంటల్లీ ఫెడప్ అయిపోతారు, స్లోగా మిమ్మల్ని మీరు కోల్పోతారు, లాస్ట్కి ఐఎమ్ నథింగ్ అన్న ఫీలింగ్తో మిగిలిపోతారు, వాళ్ళ చేతుల్లో బలైపోతారు. ఈ నార్సిసిస్టిక్ పీపుల్ వల్ల లైఫ్ డిస్ట్రాయ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ దో వాళ్ళు అలానే ఉంటారు, బికాస్ వాళ్ళ వరల్డ్ లో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పీపుల్. అందుకే ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి నార్సిస్టిక్ పీపుల్ పోరు, వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు పోతారు. ఈ నార్సిస్టిక్ మనుషుల వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. గో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ యూ హ్యావ్. నీకెంత ఇంటెలిజెన్స్ ఉన్నా, నువ్వెంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినా, నార్సిసిస్టిక్ విల్ బి నార్సిసిస్టిక్. వాళ్ళు మారుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తే ర్యాట్ ట్రాప్ లో సఫర్ అవ్వడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. యూ కెన్ నెవర్ బీ హ్యాపీ విత్ ఏ నార్సిసిస్టిక్ పర్సన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన మనుషులకు షేర్ చేయండి. నచ్చకపోతే ఎవరో నార్సిసిస్టిక్ వల్ల నా బ్రెయిన్ దొబ్బింది అనుకొని వదిలేయండి.